హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. పాకిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 150 రన్స్ తేడాతో డిఎల్ఎస్ మెథడ్ ప్రకారంగా ఘనమైన విజయాన్ని సాధించింది. ఈ వరల్డ్ కప్లో ద బెస్ట్ మార్జిన్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా పాకిస్తాన్ అయితే సెమీఫైనల్ రేస్ నుంచి నిష్క్రమించిన రెండవ జట్టుగా ఉంది. సో ఇక వరల్డ్ కప్ ఫైనల్ అనేది మన ఇండియాలోనే జరగబోతుంది. మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్, మనకి ప్రాక్టీస్ చేయడానికి వరుణుడు సహకరించట్లేడు. ముంబైలో వర్షాలు పడుతున్నాయి గత 3 రోజులుగా. సో ఇండియా ప్రాక్టీస్ చేయాలనుకున్న ఈ ప్రాక్టీస్ చేసే టైంలోనే వర్షం పడుతుంది. సో ఈరోజు ఒకవేళ వరుణుడు శాంతిస్తే మాత్రం ఖచ్చితంగా వీలైనంత ప్రాక్టీస్ అయితే చేస్తారన్నట్టుగా సమాచారం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది పాకిస్తాన్. దానికి తగ్గట్టుగానే ఫస్ట్ బాల్లోనే తస్బన్ బ్రిడ్జ్ అవుట్ అవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ బాల్లో అంటే ఫస్ట్ ఓవర్ కొంచెం సాఫీగా సాగిన తర్వాత 5 స్కోర్ ఉన్నప్పుడు తస్బన్ బ్రిడ్జ్ ఎదుర్కొన్న ఫస్ట్ బాల్ అని చెప్తున్నాను. సో తను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్లోనే అవుట్ అయింది. అది కూడా ఫాతిమా సనా వికెట్ తీసిన తర్వాత 2 ఓవర్స్కి 6 స్కోర్ ఉన్నప్పుడు వర్షం రావడం, 2 గంటలు ఆలస్యం అవ్వడం, ఆ తర్వాత ఓవర్స్ని 40 ఓవర్స్కి రెడ్యూస్ చేశారు. సో వర్షం నుంచి ఆట ప్రారంభించిన సౌత్ ఆఫ్రికాకి మంచి పార్ట్నర్షిప్ అయితే దొరికిందని చెప్పుకోవచ్చు. సోనల్ లూయిస్ అండ్ లారా వోల్ఫార్డ్ మంచి పార్ట్నర్షిప్ చేశారు. 118 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలను నమోదు చేసుకున్నారు. అయితే 61 రన్స్ వేసి సోనల్ లూయిస్ అవుట్ అయిన తర్వాత లారా వోల్ఫార్డ్కి ఒక మంచి లైఫ్ అయితే రావడం జరిగింది. యాక్చువల్గా స్టంప్ అవుట్ అవ్వాల్సి ఉంది, కానీ అది ఓవర్ స్టెప్పింగ్ అవ్వడం వల్ల నో బాల్ రావడం జరిగింది. ఆ నో బాల్ వల్ల 10 రన్స్ని మిస్ చేసుకోవాల్సి వచ్చింది. నో బాల్ నుండి పునఃప్రారంభించిన ఇన్నింగ్స్ని 90కి వచ్చింది తన ఇన్నింగ్స్. ఆ తర్వాత అక్కడ నుంచి 100 చేయాల్సింది కాలేదు. సో 10 రన్స్ అయితే మిస్ చేసుకుంది. అయితే అన్నెరీ డిక్సన్తో కలిసి ఒక 41 రన్స్ పార్ట్నర్షిప్ చేసింది. బట్ అన్నెరీ డిక్సన్ మాత్రం 9 రన్స్ వేసి అవుట్ అయింది. ఆ తర్వాత క్లోరీ ట్రైన్తో కలిసి పార్ట్నర్షిప్స్ అయితే రావడం జరిగింది. అయితే లారా వోల్ఫార్డ్ ముగ్గురితో పార్ట్నర్షిప్ చేసిందని చెప్పుకోవచ్చు. వాళ్ళని అడ్డు పెట్టుకొని స్కోరింగ్ రేట్ ఎక్కడ మొమెంటం పోకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకుంది. సో దానికి తగ్గట్టుగానే మంచి ప్లాన్స్తో వెళ్ళారు. మంచి స్టార్ట్ అయితే వచ్చింది. సో 90 రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత మొమెంటం ఎక్కడైనా పోతుందా అనుకుంటున్న టైంలోనే క్లోరీ ట్రైన్ కూడా 21 రన్స్ వేసి అవుట్ అయింది. కానీ మారజాన్ కప్ రావడం, మారజాన్ కప్ అండ్ డిక్లర్క్ మంచి పార్ట్నర్షిప్ చేశారు. మారజాన్ కప్ లాస్ట్ వరకు ఉంది. 68 రన్స్ వేసి 41 రన్స్ వేసి మంచి హాఫ్ సెంచరీకి చేరువలో అవుతున్న టైంలో తను అవుట్ అవ్వడం జరిగింది. ఈ మ్యాచ్లో పార్ట్నర్షిప్స్ ఒకటి కాదు, ఏకంగా 350 పార్ట్నర్షిప్స్ అయితే నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. సో 39th ఓవర్ ఈ సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్కే హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫాతిమా సనా వేసిన ఓవర్ ఏదైతే ఉందో ఆ ఓవర్లో 25 రన్స్ అయితే రావడం జరిగింది. 6, 2, 4, 1, 6, 1, 6 అదే విషయం. సో 25 రన్స్ అయితే రావడం జరిగింది. దానివల్ల ఫస్ట్ బాల్కి
39.1 ఓవర్స్లో 4 వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ బాల్కి డిక్లర్క్ అవుట్ అయింది. అక్కడ నుంచి రన్స్ కట్టడి అనేది తగ్గింది. 5th బాల్కి వికెట్ పడిన తర్వాత లాస్ట్ బాల్కి సింగిల్ రావడం వల్ల 312 రన్స్ అయితే స్కోర్ చేసింది ఇన్ 40 ఓవర్స్. సో డిఎల్ఎస్ మెథడ్ ప్రకారం పాకిస్తాన్కి 306 టార్గెట్ అయితే ఇచ్చారు. అయితే స్కోర్ 34-2 ఉన్నప్పుడు వర్షం రావడం జరిగింది. ఆ తర్వాత 234కి పెట్టారు 20 ఓవర్స్ని కుదించి వాళ్ళ విన్నింగ్ టార్గెట్. సో ఆ లక్ష్యాన్ని కూడా చేరుకోలేకపోయారు. జస్ట్ 83 రన్స్ మాత్రమే స్కోర్ చేశారు 7 వికెట్స్ కోల్పోయి. వీళ్ళ దాంట్లో ముగ్గురు డబుల్ డిజిట్ స్కోర్స్ అయితే చేశారు. ఒకటి అమిన్ చేయగా ఇంకోటి సిద్రా నవాజ్ 20 రన్స్ వేసింది. అంతే ఈ ముగ్గురు ఇంకో 23 రన్స్ అయితే చేశారు. ఈ ముగ్గురు మినాయిస్తే ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారని చెప్పుకోవచ్చు. సో ఇరు జట్ల నుంచి వికెట్స్ కనుక చూస్తే సౌత్ ఆఫ్రికా నుంచి మాత్రం మారజన్ కప్ 3 వికెట్లు తీసుకోగా ఇంకా న్యూ బౌలర్ 2 వికెట్లు తీసుకోవడం అయితే జరిగింది. అండ్ వీళ్ళ దాంట్లో నష్రా సంధు 3 అండ్ సదియా ఇక్బాల్ 3, ఫాతిమా సనా 1-2 రన్అట్ల రూపంలో వికెట్స్ అయితే కోల్పోవడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్నటువంటి మారజన్ కప్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఎందుకంటే విత్ ద బ్యాట్ 50, విత్ ద బాల్ 3 వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ 23 ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ బిగ్ టీమ్స్. సో ఈరోజు ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కామెంట్ చేయండి. అఫ్కోర్స్ ప్రెడిక్ట్ చేయడం కష్టం, ఎందుకంటే రెండిట్లో ఏదో ఒక టీం గెలవాల్సిందే కాబట్టి. సో మరి నేనైతే ఆస్ట్రేలియా అనుకుంటున్నాను. మరి మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.